పల్నాడు జిల్లా గురజాలలో కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. దాదాపు 50,000 మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు. 2019లో వైసీపీ అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను హింసించారని ఎరపతినేని అన్నారు. కాసు మహేష్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో కడుతున్న షాపింగ్ మాల్ సొమ్ము గురజాల ప్రజలదే అంటూ ఆయన విమర్శించారు. నమస్తే గురజాల. అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ 20 రోజులు మీరందరూ కూడా 3 పార్టీల కూటమి గట్టిగా పనిచేయండి. వాళ్ళ దురాగతాలు చెప్పండి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. మీరు 20 రోజులు పనిచేయండి. రేపు గెలిచిన తర్వాత మేము 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత ఎండల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి